అసలు స్పైన్ సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి, దానికి గల ఇండికేషన్స్ ఏంటి, కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అంటే స్పైన్ సర్జరీ నడుము నొప్పికి సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి. యూజువల్గా స్పైన్ సర్జరీలో పేషెంట్స్ రేడియేటింగ్ పెయిన్ ఎక్కువ చెప్తుంటారు. నడుము నొప్పి కంటే కాలు నొప్పి ఎక్కువ ఉంటుంది. సో తిమ్మిర్లు, పేషెంట్స్ నిలబడి కొంచెం దూరం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలన్న ఇబ్బంది పడుతుంటారు. సో కొంత దూరం వెళ్తే కూర్చోవాల్సి వస్తుంటుంది. రాత్రిపూట కంటిన్యూస్గా కాలు నొప్పి ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 అంటే 25% డిస్క్ అరగడం, స్టేజ్ 2 అంటే 25 to 50% డిస్క్ అరగడం, స్టేజ్ 3 అంటే 50 to 75%, స్టేజ్ 4 అంటే మోర్ దెన్ 75% డిస్క్ అరగడం. సో యూజువల్గా స్టేజ్ 3 నుంచి 4 మధ్యలో పేషెంట్ లెగ్ పెయిన్ ఎక్కువ చెప్తుంటాడు బ్యాక్ పెయిన్ కంటే. యూజువల్గా లెగ్ పెయిన్ ఈజ్ మోర్ దెన్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ చేయించుకుంటే ఎక్సలెంట్ రిలీఫ్ ఉంటుంది. రిమైనింగ్ స్టేజెస్ స్టేజ్ 1 నుంచి 2 మధ్యలో మందులు, జాగ్రత్తలు, ఎస్పెషల్లీ కింద కూర్చోకపోవడం, మెట్లు ఎక్కకపోవడం, ఇండియన్ టాయిలెట్స్ వాడకపోవడం, ఆర్ రెగ్యులర్గా ఫార్వర్డ్ బెండింగ్ చేయకుండా ఉండడంతో కంపల్సరీగా రిలీఫ్ వస్తుంది. అండ్ లెగ్ పెయిన్ ఎక్కువ ఉంటే 4th స్టేజ్లో మాత్రమే సర్జరీ చేసుకుంటే ఎక్సలెంట్ రిలీఫ్ ఉంటుంది. రిమైనింగ్ ఆల్ పేషెంట్స్ దే కెన్ క్యూర్ విత్ ఫిజియోథెరపీ, మెడిసిన్స్, ప్రికాషన్స్ అండ్ డైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ నాయుడు.